Hello everybody, Namaste. I am Dr. Rajlakshmi Irupuganti, consultant neurosurgeon from EVR Super Specialty Hospital. Now we are going to discuss about TB brain TB. Brain TB వస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, అసలు ట్రీట్మెంట్ విధానం అనేది ఎలా ఉంటుంది, బ్రెయిన్ టీబీ వస్తే ఎలాంటి ఆపరేషన్స్ చేస్తాము అన్నది ఐఎమ్ గోయింగ్ టు డిస్క్రైబ్. సో బ్రెయిన్ టీబీ కామన్గా ఇమ్యూనిటీ తగ్గితే వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ దట్. యూజువల్గా రీట్రోవైరస్ పాజిటివ్ వాళ్ళకి ట్యూబర్కులర్ లీషన్స్ని చూస్తాము. అండ్ సెకండ్, చిల్డ్రన్లో చూస్తాము. బికాస్ ద బ్రెడ్ అండ్ బ్యారియర్, అంటే మనకి బ్రెయిన్ చుట్టూ కూడా ఒక బ్యారియర్ ఉంటుంది. ఈ బ్రెయిన్ చుట్టూ ఉండేటువంటి బ్యారియర్ కామన్గా మనకి బ్రెయిన్ ప్రొటెక్ట్ చేస్తుంది. వెన్ దిస్ బ్యారియర్ ఈజ్ కంప్లీట్లీ నాట్ డెవలప్డ్, అంటే మనకి బ్యారియర్ కంప్లీట్గా డెవలప్ అవ్వడం లైక్ కిడ్స్ ఆర్ ఇది బ్రీచ్ అయినప్పుడు మాత్రమే మనకి టీబీ బ్యాక్టీరియా లోనికి ఎంటర్ అవుతుంది. ఆ టీబీ బ్యాక్టీరియా లోనికి ఎంటర్ అయినప్పుడు మల్టిపుల్ విధంగా అది ప్రజెంటేషన్ ఇస్తుంది. ఒకటి, టీబీ బ్యాక్టీరియా లోనికి ఎంటర్ అయినప్పుడు ట్యూబర్కులస్ యాబ్సెస్ రావచ్చు. అంటే మనకి చర్మం మీద ఎలా అయితే సీమ్ వస్తుందో అక్కడ లోన కూడా బ్రెయిన్ ఆ ఏరియాని తినేయడం వల్ల టీబీ బ్యాక్టీరియా యాబ్సెస్, అంటే బ్రెయిన్లో సీమి పడుతుంది. అప్పుడు మనము దాన్ని ఓపెన్ చేసి బ్రెయిన్ స్కల్ని ఓపెన్ చేసి సర్జరీ చేసి ఎవాక్యుయేట్ చేసి AK-4 మెడికేషన్ పెడితే హీల్ అవుతాం. సెకండ్ వచ్చి, బ్రెయిన్ మీద లేయర్స్ ఉంటాయి. మనకి చర్మం ఎలా ఉందో మనకి కాపాడుతుందో బ్రెయిన్ మీద కూడా మల్టిపుల్ లేయర్స్, 3 లేయర్స్ ఉంటాయి. ఈ లేయర్స్ అంతా కూడా టీబీ వచ్చేసినప్పుడు ఈ లేయర్స్ వల్ల CSF అనేటువంటి ఫ్లూయిడ్ మన బ్రెయిన్ నుండి సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఈ లేయర్స్ మొత్తం అక్లూడ్ అయిపోవడం వల్ల టీబీ వల్ల ఆ CSF అనే ఫ్లూయిడ్ సర్క్యులేట్ అవ్వదు. ఆ CSF ఫ్లూయిడ్ సర్క్యులేట్ అన్నప్పుడు ఏమవుతుంది, బ్రెయిన్లో నీటి శాతం పెరిగిపోతుంది. ఆ నీటి శాతం పెరిగితే గ్రాడ్యువల్గా మనిషి డ్రౌజీ అయిపోయి ప్రెషర్ పెరగడం వల్ల ఈ ICP, అంటే బ్రెయిన్లో ఉన్నటువంటి ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ పెరగడం వల్ల మనిషి డ్రౌజీ అయిపోవడము, సీజర్స్ రావడము, అన్కాన్షియస్గా ఉండడము, గురక రావడము, కోమాలోకి వెళ్ళడము జరుగుతుంది. ఇలా జరుగుతున్నప్పుడు కంటిన్యూస్గా దానికి ఆ ట్యూబర్కులోసిస్ మెనింజైటిస్ విత్ హైడ్రోకెఫలస్ అంటాం. అప్పుడు మనం వీ విల్ డూ ఎన్ ఇంటర్వెన్షన్. మనం EVD, అంటే బ్రెయిన్లో ఒక చిన్న హోల్ అయితే ఫ్రంట్ నుండి కానీ బిహైండ్ నుండి కానీ పోసి ఒక పైప్ ద్వారా ఆ ఫ్లూయిడ్ని కలెక్ట్ చేస్తాం. దాంట్లో ప్రోటీన్ శాతం నార్మల్గా ఉంది అని అంటే దాన్ని షంట్ కింద మారుస్తాము. వాట్ ఈజ్ షంట్? ఆ ఫ్లూయిడ్ ప్రెషర్ పెరగకుండా బ్రెయిన్కి పొట్టకి కనెక్ట్ చేసే ఒక భాగాన్ని, ఒక ప్రక్రియని వెంట్రికులోపెరిటోనియల్ షంట్ అంటాము. దిస్ ఇస్ ఎ వెరీ కామన్లీ డన్ ప్రొసీజర్, వెంట్రికులోపెరిటోనియల్ షంట్. సో ట్యూబర్కులోసిస్ మెడికేషన్ వాడుతూ వెంట్రికులోపెరిటోనియల్ షంట్ చేస్తే ఆటోమేటిక్గా బ్రెయిన్లో ఉన్నటువంటి ప్రెషర్ తగ్గి నీటి శాతం తగ్గి మనిషి మామూలుగా ఉంటారు. చాలామంది కిడ్స్ ఈ టీబీ మెనింజైటిస్ వల్ల సఫర్ అయ్యి VP షంట్స్ చేయించుకుని నార్మల్గా ఉండి మళ్ళీ కొంతమంది బేబీస్ గర్ల్స్ అవుతే కనుక మళ్ళీ వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యి వాళ్ళకి డెలివరీలు అయిపోయి వాళ్ళు కూడా నార్మల్గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ట్యూబర్కులస్ మెనింజైటిస్ VP షంట్స్ చేయించుకోవడం ఈజ్ మచ్ సేఫర్ and actually much healthier for the patients to survive. Okay, thank you.